261 క్వశ్చన్ చూడండి. ఈజ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ వెక్టార్ ఆర్ స్కేలార్? డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టారా స్కేలారా? డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్. డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్. డిస్టెన్స్ అంటే మాత్రం స్కేలార్. వెక్టార్ ఇట్ హ్యాస్ బోత్ మ్యాగ్నెట్యూడ్ అండ్ డైరెక్షన్, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వెక్టార్. సో ఇది ఒక వెక్టార్, ఇది కామా ఉండాలి. వెక్టార్ ఎందుకు అంటే దీనికి మ్యాగ్నెట్యూడ్ ఉంది, డైరెక్షన్ ఉంది, కాబట్టి ఇదేమవుతుంది, మ్యాగ్నెట్యూడ్ మరియు డైరెక్షన్ రెండు ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది, ఇది వెక్టార్ అవుతుంది. 262 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ వెలాసిటీ? వెలాసిటీ అంటే ఏంటి? వెలాసిటీ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఇన్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ వెలాసిటీ. వెలాసిటీ అంటే ఏంది? డిస్ప్లేస్మెంట్ పర్ యూనిట్ టైమ్. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైమ్. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? డిస్టెన్స్ కాదు, ఇది డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ బై టైమ్. డిస్ప్లేస్మెంట్ బై టైమ్ అంటే వెలాసిటీకి ప్రిన్సిపల్. మీరు వాట్ ఈజ్ వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైం అయినా చెప్పినా సరే, ఇట్లా చెప్పినా ఓకే. నెక్స్ట్ రైట్ వెలాసిటీ ప్రిన్సిపల్. వెలాసిటీ ప్రిన్సిపల్ ఏంటిది? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం. సో డిస్ప్లేస్మెంట్ బై టైం. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? ప్రిన్సిపల్ డిస్ప్లేస్మెంట్ బై టైం. గుర్తుపెట్టుకోవాలి దీన్ని. 264 క్వశ్చన్. రైట్ వెలాసిటీ ప్రిన్సిపల్ అండ్ యూనిట్స్. సో వెలాసిటీ ప్రిన్సిపల్ ఏంది? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ అంటే లెంతే కదా, లెంత్ని మీటర్లలో కొలుస్తాం. టైంని ఎందులో కొలుస్తారు? సెకండ్లలో కొలుస్తారు. కాబట్టి సెకండ్ పైకి వస్తే ఏమవుతుంది? మీటర్ పర్ సెకండ్ అవుతుంది. సెకండ్ పైకి వస్తే ఏమవుతుంది? మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది. దిస్ ఈజ్ ద వాట్ అబౌట్ ద వెలాసిటీ యూనిట్స్. వెలాసిటీ యూనిట్స్. 265 క్వశ్చన్ చూడండి. ఈజ్ వెలాసిటీ ఈజ్ స్కేలార్ ఆర్ వెక్టార్? వెలాసిటీ అనేది స్కేలారా వెక్టారా? స్పీడ్ ఈజ్ స్కేలార్, వేరైజ్ వెలాసిటీ ఈజ్ వాట్? వెక్టార్. స్పీడ్ అనేది స్కేలార్, వెలాసిటీ అనేది ఏంటిది? వెక్టార్. ఎందుకంటే స్పీడ్లో డిస్టెన్స్ ఉంటుంది, డిస్టెన్స్ అనేది స్కేలార్. వెలాసిటీలో డిస్ప్లేస్మెంట్ ఉంటుంది కాబట్టి ఇది వెక్టార్. వెలాసిటీ అనేది వెక్టార్.